ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 51 నుండి 58 వరకు వాక్యము. యోహాను సువార్త 6వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 51 నుండి 58 వరకు వాక్యము. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటుల కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమును ఇచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడచిన 3 వారముల పాటు మనమందరము కూడా యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయములో ప్రత్యేక విధముగా యేసుక్రీస్తు వారు చెప్పే మాట, నేనే జీవాహారమును. ఎవడేని నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన ఎడల అతని యందు జీవము ఉండును. అతనిని అంతిమ దినమున నేను లేపుదును అని యేసుక్రీస్తు వారు వాగ్దానపూర్వకముగా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజున కొంతసేపు దేవుని వాక్యాన్ని నేనే జీవాహారమును అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మొదటిగా ఆహారములు ఎన్ని విధాలుగా ఉన్నవి? ఎన్ని విధాలైన ఆహారాలు ఉన్నాయి మనకి అంటే? 3 విధాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అనంటే ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యము, మూడవది యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము. మనకందరికీ తెలుసు, ప్రార్థన అనేటువంటిది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికముగా బలపరుచు ఉన్నది. ఎందుకు అనంటే ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారితోటి మాట్లాడుటకు, యేసుక్రీస్తు వారితోటి కలిసిపోవుటకు, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనను బట్టి జీవించగలుగుటకు ప్రార్థన అనేటువంటి బలము తప్పక మనము భుజించాలి. ప్రార్థన లేకుండా ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. ప్రార్థన ఒక ఆధ్యాత్మిక స్థితిగతులను బలపరుచుచున్నది. ప్రార్థన ద్వారా ఒక మనుష్యుడు దేవునికి అత్యంత సన్నిహితుడిగా జీవించగలడు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎటువంటి శోధననైనా, ఎటువంటి బలహీనతనైనా, మరి ఇంకెటువంటి ఉపద్రవమునైనా సరే ఎదిరించగలిగినటువంటి శక్తిమంతుడిగా మార్చబడతారు. చక్కటి ఉదాహరణ యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన ముందు ఒక గొప్ప ప్రయాణం ఉన్నది. ఆ ప్రయాణము ఎంతో భారంతో, ఎంతో ప్రయాస కలిగినటువంటి ప్రయాణం అని యేసుక్రీస్తు వారికి తెలుసు. ఏంటి ఆ భారము అని అంటే, లోకం యొక్క ప్రతి పాపమును తీసివేయవలసినటువంటి బాధ్యత. ఆ ప్రయాస యేసుక్రీస్తు వారి యందు ఉన్నదని గ్రహించి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి?
గెత్సేమని తోటలో ప్రార్థన చేశారు. ఒంటరిగా గెత్సెమని తోటకి ప్రార్థనకు వెళ్ళాడు. ఎందుకని అంటే ప్రార్థన అనేటువంటిది ఒక వ్యక్తికి శక్తిని, సామర్థ్యమును ఇవ్వగలిగినటువంటిది. ప్రార్థనలో బలమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. కనుక మొదటి ఆహారము ప్రార్థన, రెండవ ఆహారము దేవుని వాక్కు. దేవుని యొక్క వాక్యము. ఎందుకు దేవుని యొక్క వాక్యము మనకి శక్తి, అది ఆహారం అని అంటే, దేవుని యొక్క వాక్యమును చదవకుండా దేవుడు మన కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది, దేవుని యొక్క మనస్సు ఎలా ఉన్నది, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉన్నది, ఒకవేళ పాపం చేస్తే ఎటువంటి శిక్షకు మనము ఎదుర్కోబోతున్నాం అనేటువంటి విషయాలన్నీ కూడా వాక్యమే మనతోటి మాట్లాడుతున్నది. వాక్యము చదవకుండా దేవుని మనస్సు ఇది అని ఎవరు చెప్పగలరు? ఎలా తెలిసిద్ది మనకి? వాక్యము చదువుట ద్వారా దేవుని ఆలోచన ఇది, దేవుని యొక్క ప్రణాళిక ఇది, దేవుడు చేసినటువంటి మహిమ కలిగినటువంటి కార్యములు ఇవి అని, దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ఇవి అని ఎలా తెలిసిద్ది మనకు? అంటే దేవుడే మనందరికీ కూడా బయలుపరుచుకోవటానికి చూపినటువంటి మార్గమే దేవుని యొక్క వాక్యము. అటు తర్వాత మూడవది ఏంటండి? మూడవ ఆహారం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, శరీర రక్తాలు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నా యొక్క శరీరమును భుజింపక రక్తమును పానము చేయక ఏ మనుష్యుడును కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించడు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పేశారు. అనేక మంది ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందనంటే, ప్రతిరోజు దివ్య బలి పూజకి వెళ్తున్నాం. దివ్య బలి పూజలో పాల్గొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును భుజిస్తే చాలు, నేను చాలా హ్యాపీ, ఆ రోజుకి యేసయ్యను నేను స్వీకరించాను అని తృప్తి చెందేటువంటి అనేక మంది ప్రజలు ఇప్పటికి మనకు సమాజంలో కనిపిస్తున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక మనిషి ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి వెళ్ళాడంట. వెళ్ళేసేసి రోజు కూడా ఒక 10 kgs వెయిట్ని రైట్ హ్యాండ్ తోటి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఒక 1 month చేశాడు అని 2 months చేశాడు. ఇప్పుడు ఏమైంది? యాక్చువల్గా వెయిట్స్ చేస్తే ఎలా చేయాలి? కుడి చేతుడు, ఎడం చేతుడు, 2 చేతులతో చేయాలి. అలా కాకుండా ఈ మనిషి ఏం చేశాడనంటే, ఒక రైట్ హ్యాండ్తో మాత్రం చేయటం మొదలు పెట్టాడు. ఒక 2 నెలలు అయిపోయింది, ఒక 6 నెలలు అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే కుడి చేయి మాత్రం చాలా బలంగా కనిపిస్తుందంట, కండ పుష్టిగా కనిపిస్తుంది. కానీ ఎడం చేయికి వచ్చేసరికి చాలా బలహీనంగా కనిపిస్తుంది, ఎదగలేదు. ఎందుకని అంటారు? ఒక చేత్తోనే చేయటం వలన. అంటే నీవు ఒకే చేతికి ఎక్సర్సైజ్ చేయటం వలన ఒక్క చేయి మాత్రమే బలపడింది, మరొక చేయి వాడలేదు కాబట్టి ఆ చెయ్యి బలహీనంగా ఉంది. ఈ మాటల్లో నేను చెప్పాల్సిన ఆలోచన ఏంటనంటే, దేవుడిచ్చేటువంటి ఆహారమును సమపాళ్లలో భుజిస్తే తప్ప ఒక మనిషి ఆధ్యాత్మికముగా బలపడలేడు. ఎందుకంటే ఒక శరీరము బలపడాలంటే, ఈ లోకంలో ఒక డాక్టర్ ఏమంటాడంటే వైటమిన్స్ తీసుకోవాలంట, విటమిన్స్, తర్వాత పోషకాహారాలు, తర్వాత మినరల్స్ అంటాడు. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాము? డ్రై ఫ్రూట్స్ అంటున్నాము, వెజిటబుల్స్ అంటున్నాము, మీట్ అంటున్నాము. ఇట్లాగా డిఫరెంట్ ఐటమ్స్ నుంచి శరీరానికి కావలసినటువంటి పోషకాన్ని మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆత్మక ఆహారము, నువ్వు దినమెల్లా ఒకటే ఆహారాన్ని ఇస్తే మరి మిగతా పోషకాహారాలు ఎలా అందుతాయి? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆహారము 3 అని చెప్పా. నీవేమో ప్రతిదినము నేను దివ్య సప్రసాదాన్ని స్వీకరించాను అని తృప్తి చెందుతున్నావు, కానీ నీకు తెలియకుండానే నీవు బలహీనుడిగా ఉన్నావని, నీవు బలాన్ని పరిపూర్ణంగా పొందుకోవట్లేదని, ఇంకను పోషకాలు అవసరమై ఉన్నదని తెలియనటువంటి అజ్ఞానంలో మనము ఉన్నామండి. కనుక ఇప్పటి నుంచైనా సరే ఆత్మకు కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆహారాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రతిదినము ప్రార్థన ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము ద్వారా ఆత్మకు అందివ్వగలిగితే అప్పుడు మన యొక్క ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా అండి?
ఎటువంటి శోధనైనా సరే జయించగలిగేటువంటి బలమును పొందుకొని ఉంటుంది. ఒకటి, ఎటువంటి బలహీనతనైనా, ఎటువంటి శోధననైనా, ఎటువంటి వ్యామోహములనైనా సరే జయించగలిగినటువంటి స్థితిలోనికి మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము ఆ యొక్క శక్తిని పొందుకొని సిద్ధంగా ఉంటాయి. అలా కాకుండా పర్టికులర్గా, ప్రత్యేకంగా ఒకే ఆహారాన్ని ఇస్తే మనము మరొక విధములో బలహీనులుగా మార్చబడుతున్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆహారమును సమపాళ్లలో భుజిద్దాం. ఇక్కడ మరొక మాట ఏంటి అని అంటే, ఏది కూడా మితంగా తీసుకోకూడదంట. అవునా? శరీరానికి ఏది కూడా మితంగా తీసుకోకూడదు. ఎందుకని? ఏది ఎక్కువ తీసుకున్నా అది చేటే. కానీ ఇక్కడేమవుతుంది అని అంటే, నువ్వు ఎంత తీసుకుంటే అంత మేలు, అంత శక్తిని నీవు పొందుకుంటున్నావు. ఇక్కడ అనేక మంది ప్రార్థనకి సమయం పెట్టుకున్నారు. ఎంత సమయం ప్రార్థన చేయాలి రోజు? 2 గంటల 40 నిమిషాలు 41 నిమిషము. 2 గంటల 40 నిమిషాలు చేసే దానివల్ల నీకు వచ్చేది ఏమి లేదండి. అది కౌంట్ కాదు. 2 గంటల 41 నిమిషము నీవు వాక్యమును చదవాలి. 2 గంటల 41 నిమిషము నీవు ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన 2 గంటల 41 నిమిషాలు చేస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని 2 గంటల 41 నిమిషాలు చదువుతున్నారు? కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 గంటల 40 నిమిషాలు ఎందుకు చెప్పానంటే, అది మనము చెల్లించవలసినటువంటి అప్పు. దినదినము యేసుక్రీస్తు వారికి మనము రుణస్థులుగా ఉన్నామండి. వాక్యం చెబుతుంది కదా, 10వ భాగమును తప్పక చెల్లించాలి. రోజంతా దేవుడు 24 గంటలు ఇచ్చాడు. కనుక 24 గంటలలో నీవు ఇవ్వవలసినటువంటి సమయం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు. అదేవిధంగా ప్రార్థన కూడా 2 గంటల 40 నిమిషాలు, వాక్యము కూడా 2 గంటల 40 నిమిషాలు నువ్వు ఇవ్వాలి. మరి ఎంతమంది ఇస్తున్నారు ఈ రోజున? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు మనం ఆలోచించేద్దాము. యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును మనము భుజించునే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి భుజిస్తున్నాం అంటే, ఇప్పుడు నేనంటాను కదా, నేను ఒక 30 ఇయర్స్ నుంచి, 30 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని భుజిస్తున్నా. మీరందరూ చెప్పొచ్చు, నేను ఒక 50-60 ఇయర్స్ నుంచి, 60 సంవత్సరాల నుంచి నేను విశ్వాసిని, నేను కథోలిక సంఘానికి చెందిన వ్యక్తిని అని నువ్వు గొప్ప చెప్పుకోవచ్చు. వెరీ గుడ్, చాలా మంచిది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మనిషి రోజు చికెన్ తింటూ మొదలు పెట్టాడంట. చికెన్ తింటున్నాడు, రోజు తింటున్నాడు. అలా ఒక 4 రోజుల పాటు తిన్నాడు. ఏం జరిగింది? ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నాడు. వెరీ గుడ్. అట్లా ఒక 6 మంత్స్ తిన్నాడు. ఏమవుతుంది అంటే, ఒక మనిషి వెయిట్ పెరగటము జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి చికెన్ తిన్నాడు, తిన్నటువంటి ఈ చికెన్ ఆ వ్యక్తి శరీరం పైన ప్రభావం చూపించింది. ఎలా చూపించింది అంటే, వెయిట్, బరువు పెరిగాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని 30 సంవత్సరాల నుంచి భుజిస్తున్నాను నేను. నువ్వెన్ని సంవత్సరాలు భుజిస్తున్నావు నీకు తెలుసు. మరి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎంత వెయిట్ పెరిగావు? ఆత్మలో, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులో నీ బరువు ఎంత? లోకపరంగా ఈ శరీరానికి 6 నెలలకే బరువు పెరిగితే, కొన్ని సంవత్సరాల నుంచి భుజిస్తున్నావు కదా, మరి నీ ఆత్మ ఎంత బరువుగా ఉంది ఇప్పుడు? ఉదాహరణకి యేసుక్రీస్తు వారు కాటబెట్టారనుకో, నీ ఆత్మ బరువుగా ఉంటుందా లేకపోతే తేలిపోయిద్దా? తేలిపోయింది అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆ యొక్క రక్తము నీ మీద ప్రభావాన్ని చూపించలా. ఒక చిన్న మాట చెప్తాను. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, దేవునికి అసాధ్యమైనది లేదు. వాక్యం మనకు సెలవిస్తుంది కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదంట.
అంటే ఎలా అనుకోవచ్చు అంటే ఆయన సజీవముగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాము, ఆయన ఎంప్టీనెస్, శూన్యములో జీవమును పుట్టింపగలిగిన దేవుడు అంటున్నాము, ఉన్న వాటిని లేని వాటిగా పిలవగలిగిన దేవుడు అంటున్నాము. అంటే దేవుడు అన్నీ చేయగలుగుతున్నాడు, కానీ ఒక్కటి మాత్రం దేవుని వల్ల కావట్లేదు. ఏంటో తెలుసా? నీ మనస్సును మార్చటము దేవునికి అసాధ్యముగా ఉన్నది. ఒప్పుకుంటారా? ఎందుకంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాడంట, ఆయనకు అంత ఉన్నతమైన అధికారం ఉన్నది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని వాక్యం చెప్తుంది, అనేక మంది చెప్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే నా మనస్సును మాత్రం ఆయన ప్రభావితం చేయలేకపోతున్నాడు. దేవుని యొక్క శరీరము అన్నీ ఇస్తుందని చెప్పేస్తానంటుంది, కానీ నా మనస్సును మాత్రం ప్రభావితం చేయట్లా, నా యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను మార్చట్లా. ఎందుకనేనంటే ఆయన నాలో ఫలించడానికి సర్వశక్తిమంతుడు, కానీ నేను ఆయనలో జీవించుచు అని చెప్పుకుంటూ లోక సంబంధిగా జీవించబడను కనుక ఆ శరీరము, ఆ వాక్యము, ప్రార్థన నా మనసును, నా ఆధ్యాత్మిక స్థితిగతులను, నా ఆలోచనలను, నా బ్రతుకును ప్రభావితం చేయలేకపోతున్నాయి. గుళ్ళో ఉన్నంతసేపు దేవా అని చెప్పేసి స్తుతి చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, బిగ్గరగా కేకలు పెడుతున్నావు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ నోట్ల నుంచి వచ్చే మాట ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉంది, నీ దృష్టి ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క జీవిత విధి విధానాలు ఎలా ఉన్నాయి? అంటే యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల పాటు నా జీవితాన్ని మార్చలేకపోయారా? అంటే నా జీవితమే యేసయ్యకు అసాధ్యమా? కాదు కదా. ఇక్కడ మనం ఒకసారి వాక్యం చదువుకుందాము. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏవనా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సరము. చాలు తల్లి. ఓకే, ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే శరీర కార్యములు స్పష్టము అని చెప్పారండి. శరీర కార్యములు అంటే లోక సంబంధముగా జీవించేటువంటి జీవితము. ఇది యేసుక్రీస్తు వారిని స్వీకరించక ముందన్నటువంటి పరిస్థితి అనుకుందాం. యేసుక్రీస్తు వారిని స్వీకరించక ముందు నా స్వభావము ఎలా ఉన్నది అని అంటే లోక సంబంధమైనటువంటి స్వభావము. అది పాతది, ఇట్స్ అ ఓల్డ్ నేచర్. ఆ నేచర్కి సంబంధించినటువంటి క్రియలు ఎలా ఉన్నవనంటే చెప్పబడినట్లుగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సరము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి అని చెప్పారండి. ఇది పూర్వపు స్థితి అంట. అంటే నిన్నటి స్థితి ఇది. కారణం ఏంటంటే నిన్నటి దినమున యేసయ్య నా జీవితంలో లేడు కనుక నేను శరీర సంబంధిగా జీవించుచు శరీర కార్యములందు ఆలోచన కలిగి, ఆశ కలిగి, శరీరమును తృప్తిపరచుటలో నేను ఆనందించు అన్నటువంటి వాడిని. కానీ యేసయ్యను స్వీకరిస్తున్నాను. ఎలాగా? ప్రార్థన చేస్తున్నా, వాక్యము చదువుతున్నా, వాక్యం వింటున్నా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తమును నేను స్వీకరిస్తున్నా. స్వీకరించిన తర్వాత జరగవలసింది ఏంటో తెలుసా అండి? మార్పు. ఆ యొక్క వాక్యము, ప్రార్థన, క్రీస్తు ప్రభు యొక్క పరమ పవిత్ర శరీర రక్తములు నా మీద, నా ఆత్మ మీద ప్రభావాన్ని చూపించాలి. చూపిస్తే ఎలా ఉండాలి తెలుసా? తర్వాత వాక్యం చదవండి తల్లి. ఆత్మఫలములు ఏవనా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. చూడండి,
నిన్నటి దినమున అంటే పాత జీవితము, పూర్వపు స్థితి శరీర సంబంధముగా జీవించినప్పుడు నేను శరీర కార్యములందు ఆసక్తి కలిగి శరీరంను తృప్తిపరచుటందు నేను పరిగెత్తిన వాడిని. కానీ ఇప్పుడు యేసయ్యను స్వీకరిస్తున్నాను కదా, ఇప్పుడు ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఒక వ్యక్తి ప్రేమ కలిగిన వాడే ఉండాలంట. ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము వీని అని చెప్పేసి వాక్యం చెప్తున్నాడు. అంటే నీవు నిజముగా ప్రేమవేనా? నీవు నిజముగా సంతోషముగా ఉన్నావా? శాంతి సమాధానమును పంచుతున్నావా? సహనం కలిగి ఉన్నావా? దయ కలిగి ఉన్నావా? మంచితనము కలిగి ఉన్నావా? విశ్వసనీయత కలిగి ఉన్నావా? సాత్వికత, నిగ్రహము ఇవన్నీ ఉన్నాయా? లేవు అని అంటే యేసుక్రీస్తు వారు సమస్తమును చేయగలిగారు, కానీ నన్ను మాత్రము మార్చలేకపోతున్నారు. ఒప్పుకుంటారా? ఈ నిజాన్ని ఒప్పుకోగలరా? ఒప్పుకున్నవారైతే ఒక్కసారి దేవునికి ఆమెన్ చెప్పగలరా? ఆమేన్. ఆమేన్. ఎందుకంటే నేను మారాలి అని, నా బ్రతుకు మారాలని, నేను ఆయన బిడ్డగా జీవించాలని, ఆయన రూపులోనికి మార్చబడాలని ఆయన కలువరి శిలువ మీద కొట్టబడ్డాడు. అంతేకాని ఏదో సరదాగా కాదండి. సకల మానవాళి రక్షణార్థమై ఘోరమైనటువంటి శిలువలో కొట్టబడ్డారు ఆయన. గమనించండి, వస్త్రహీనుడైనటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించేయండి. ఒక యవ్వన ప్రాయం ఉన్నటువంటి ఒక మనుష్యుడు, జ్ఞానము కలిగినటువంటి మనుష్యుడు దిగంబరుడిగా బయట ఎక్కడైనా కనిపిస్తారు ఎవరైనా? ఎవరు కనిపించరు కదా. మరి ఆయనను దిగంబరుగా మార్చినప్పుడు కూడా మాట్లాడలేదంటే కారణం ఏంటో తెలుసా? కేవలము నీవే, కేవలము నీ కొరకే. నిన్ను ఆయన ప్రేమించుచున్నాడు కాబట్టి అక్కడ కొట్టబడ్డాడు. ఆయన తానే నీకు ఆహారముగా మార్చబడ్డాడు. ఈ ఆహారాన్ని ఎంత తీసుకుంటున్నావు రోజు నువ్వు? ఈ ఆహారము నిన్ను మార్చలేకపోయిందా? నీ ప్రవర్తనను మార్చలేకపోయిందా? నీ ఆలోచన మార్చలేకపోయిందా? ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నీకు ప్రేమ కలగట్లేదా? ఇన్ని సంవత్సరాలు క్షమించలేకపోతున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంకా బలహీనతను జయించలేకపోతున్నావా? మరి యేసయ్య నిన్నెందుకు మార్చలేకపోతున్నాడు అని అంటే, అయోగ్యముగా స్వీకరించుచున్నాను కాబట్టే ఆయన ఏంటండి నా మనస్సును మార్చలేకపోతున్నాడు. నిజముగా యేసుక్రీస్తు వారిని నువ్వు స్వీకరించాను అని నీ కలిగితే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా అండి? నీవు ఎవడితోటైతే కలహము కలిగి ఉన్నావో, క్షమించలేకున్నావో, ఆ మనిషినికి నీవు డైరెక్ట్గా వెళ్ళి చెయ్యి షేకాండిచ్చి క్షమాపణ చెప్పగలగాలి. అంత ధైర్యం చేయగలిగినప్పుడు నీవు నిజముగా యేసుక్రీస్తు వారిని స్వీకరించావని అర్థం. నీ మనసుకి ఉన్నవాడు లేనివాడు ఒక తేడా, మరొక తేడా మావాడు కానివాడు ఉండదు. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా నీకు ఆ విషయం? ఎందుకంటే ఆయన పిలిచిన వాని ప్రతి ఇంటికి ఆయనకు వస్తాడు, అడిగిన ప్రతి వానికి లేదానికి ఇస్తాడు. ఆయనను స్వీకరించి మా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అవునా అనిపించట్లేదా? తెలుసుకోలేకపోతున్నారా? యేసుక్రీస్తు వారు ఎంత దుఃఖపడుతున్నారో కదా మన బ్రతుకును బట్టి. అదేమంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా, నేను యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టాలనుకుంటున్నా. ఎలాగా? ఆయన ఎలా సంతోషపడతాడు? ఆయనకు నచ్చినట్లు చేసి సంతోషపడతాడండి. ఆయన ప్రేమను బట్టి నువ్వు అందరిని అంగీకరించగలిగిన రోజున ఆయన నిన్ను బట్టి నిజముగా సంతోషిస్తాడు. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము, ఆయన ఇచ్చినటువంటి పరమ పవిత్ర ఆహారము మనకు శక్తినివ్వాలంట. ఎందుకు అనంటే ప్రయాణము సాగించుటకు, ఆ ప్రయాణమును ముగించుటకు, చేరవలసినటువంటి గమ్యమును చేర్చుటకు ఆయన ఇచ్చేటువంటి ఆహారము మనకు బలాన్ని ఇస్తుందంట. ఎలా ఉన్నదనంటే వాక్యం ఒకసారి చదువుకుందాము.
రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనము. ఏలియా లేచి రొట్టె త్రిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడచి దేవుని కొండ హోరేబు చేరుకొనెను. చాలండి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి దేవుడు ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. ఆయన చేరవలసినటువంటి ఒక గమ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ గమ్యం ఏంటి అనంటే హోరేబు కొండ వద్దకు ఆయన ప్రయాణము చేయాలి. ఆ యొక్క తీరాన్ని ఆయన చేరుతీరాలి. చేరటానికి ముందు ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆహారమును భుజించారు. అంటే ఎన్నిసార్లు భుజించారు? 2 సార్లు భుజించి కొంచెం నీళ్లు తాగి పడుకున్నారు. లేచిన తర్వాత ఎన్ని దినాల ప్రయాణం అండి? 40 దినాల పాటు రాత్రింబవళ్ళు ఆయన ప్రయాణం చేశారు. అంటే శక్తి సరిపోయిందంటారా? శక్తి సరిపోయిందంటారా? ఆలోచన చేయండి. సరిపోయిందంటారా? మనం రోజు తినాలి. రోజు ఏం తినాలి అంటే మంచి పౌష్టిక ఆహారం తినాలి. ఎందుకు అని అంటే మంచిగా బ్రతకాలి కదా. చికెన్ లేకపోతే ముద్ద దిగదు. నిజమేనా? చికెన్ లేకపోతే నీకు ముద్ద దిగదా? చికెన్ లేకపోతే అది అన్నం కాదా? ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా గారు, మరి అక్కడ వాళ్ళు చికెన్ పెట్టలేదు, నాకది తెలీదు. రొట్టె కదా, రొట్టె, నీళ్లు రొట్టె. దానికి ముందు మేబీ ఏదన్నా కొంచెం మేబీ ఇచ్చి ఉండొచ్చు. అంతేగాని ప్రతిరోజు ఇవ్వలేదుగా. ప్రతిరోజు చికెన్ తినలేదు. గాయన తిన్న ఒక్క 2 పూట్ల అన్నం 40 దినాలు ప్రయాణం చేసి చేరవలసిన గమ్యాన్ని చేరితే, మరి యేసుక్రీస్తు వారిని భుజించినటువంటి నీవు నేను ప్రయాణంలో ఎంతవరకు వచ్చావు? ఎన్ని దినముల ప్రయాణాన్ని ముగించావు? చెప్పగలవా? ఒక్క అడుగని వేసావా? ఒక్క అడుగు తీసుకున్నాను నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఒక్క అడుగు నేను తీసుకొనినని చెప్పగలవా? మనస్సాక్షిని ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకుని అడిగితే చెప్పిద్ది నిజమేంటో. నువ్వు నిజముగా యేసుక్రీస్తు వారి కొరకు నీ ప్రయాణాన్ని మొదలు పెట్టావో లేదో, ఒక్క అడుగైనా సరే వేసావో లేదో, నీ అంతరాత్మను అడిగి చూడు. అంతరాత్మ నీతో మాట్లాడింది. ఎందుకంటే ఆయన యొక్క శరీరము, రక్తము ఒక మనిషిని బలపరిచిద్దంట. ఎంతలా అనంటే నీవు చేరవలసినటువంటి గమ్యము చేరేంత వరకు అది నీకు శక్తినిచ్చిద్దంట. మనం చేరవలసిన గమ్యం ఏంటి? ఆ తీరం ఏంటి? పరలోకం. పరలోక రాజ్యము నా గమ్యం అంటున్నావు, కానీ ఆ రాజ్యమును చేరటానికి ప్రయాణం మాత్రం చేయను. నేను ఉన్న చోటే ఉంటా. ఎందుకంటే ఇక్కడ సంతోషం ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది. నీకు నచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆకర్షణ ఈ లోకంలో దొరుకుతుంది నీకు. కానీ యేసయ్యతో ప్రయాణం చేస్తే అన్నీ ఉండవు కదా. అన్నీ ఉండవండి. యేసుక్రీస్తు వారి కోసం అడుగు తీసుకుని అంటే అర్థం ఏంటో తెలుసా? వీటన్నిటిని కూడా చెత్తగా భావించినటువంటి పౌలు గారి వలె. పౌలు గారు అంటారు కదా, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము నిమిత్తము సమస్త లోకమును ఎలా భావిస్తున్నారంట? పెంటగా భావిస్తారు. ఆ మాట చెప్పకూడదని నేను చెత్త అన్నాను. సమస్త లోకమును చెత్తగా భావించాడంట, వేస్ట్గా. అంటే సమస్త లోకం అంటే లోకంలో ఏముంది? ఆకర్షణ ఉంది, అందం ఉంది, కావలసినంత లగ్జరీ ఉంది. అంత కూడా వ్యర్థము, చెత్త అని పౌలు గారు భావించారు. కాబట్టి ఆయన తీసుకుని అడిగేలా ఉందో తెలుసా? నేను క్రీస్తుని పోలినట్లుగా మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పగలిగినటువంటి ఒక ధైర్యము పౌలు గారికి వచ్చింది. ఆషామాషి కాదు కదా. మొన్నటి రోజున ఒక పాట పాడాము, యేసుతో టీవీగా పోదమా అని. యేసుక్రీస్తు అని అనటానికి సిద్ధమే, బట్ నేను రెడీగా లేను. ఆయన నాకు ఆహారం ఇచ్చాడు, కానీ ఒక్క స్టెప్ కూడా నేను వేయటానికి సిద్ధంగా లేను. కారణం ఏంటో తెలుసా? నేను ఈ బలహీనతలో ఆనందించున్నవాడను కనుక. లోకమును సంపాదించుటకు నేను ప్రయాసపడుతున్నాను కాబట్టి,
వ్యర్థమైనటువంటి వాటి కొరకు నేను పరిగెత్తుచున్నాను కాబట్టి యేసయ్యతో ఒక్క అడుగు కూడా నా గమ్యం చేరే విధంగా ఒక్క అడుగు పడలా. ఒక్క అడుగు పడిందని చెప్పగలిగితే మొట్టమొదటి అడుగు నీవు ప్రేమగా మార్చబడాలి. నీలో ప్రేమ ఉంటే మిగతా అన్నీ కూడా ఉన్నట్లే. ఒక్క అడుగు, అది ఆ ఒక్కడుగు వేసి చూడు. ప్రేమలో ఏమున్నది అని పౌలు గారు చెప్తారు కదా, కొరింథీయులకు రాసిన లేఖలో అనుకుంటా 13వ అధ్యాయంలో, ఒక్క అడుగులో ఇన్నున్నాయి. ఒక్క అడుగు వేసి చూడు, నీకు చేత అయితే. ఒక్క అడుగు వేస్తే నువ్వు ఎవరిని నిందించవు, ఎవరిని తోలనాడవు, ఎవరి మీద తీర్పు తీర్చవు, ఎవరిని కూడా బలహీనుడని చూడవు, ఎవరి వైపు వేలెత్తి వారి లోపాన్ని పసిగట్టవు. ఆలోచన చేయండి. ఇది రెండవది. మూడవది, క్రీస్తు ప్రభు యొక్క శరీరమును భుజించడం ద్వారా నేను వాని యందును అతడు నా యందును వాసము చేసేటువంటి అవకాశము ఉన్నదంట. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నేను నా తండ్రి యందును నా తండ్రి నా యందును ఉన్నట్లుగా మీరు నా యందు ఉండగలుగుటకు నేను ఇచ్చేటువంటి ఆహారము నా శరీరమే అని చెప్తున్నారు. సరే, మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు తన తండ్రితో ఎలా ఉన్నారనంటే ఆయనతో ఒకటిగా మార్చబడ్డారు. ఒకటిగా మార్చబడటం ఎలా అనంటే ఒకటే ఒక మాట. ఆ మాట ఏంటి అనంటే విధేయత. ఏంటండి ఆ మాట? ఏంటి? విధేయత. విధేయత. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనకందరికి నేర్పించింది ఏంటనంటే విధేయించుట, చెప్పింది చెప్పినట్లుగా చేయుట నేర్పించారు. కనుక యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? ఏ నిర్ణయమైనా సరే తండ్రి చెప్పినట్లు నేను చేస్తున్నా, తండ్రి ఆజ్ఞాపిస్తేనే నేను మాట్లాడుతున్నా. నా సొంతంగా నా అధికారాన్ని బట్టి నా స్వేచ్ఛను బట్టి నేను ఏది కూడా చేయట్లేదు. తండ్రి చెప్పింది చెప్పినట్లు నేను చేయువాడను అంతే అని ఎవరు చెప్పారండి ఆ మాట? సాక్షాత్తు దేవుడే చెప్తే మన వరకు వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా? ఐఎమ్ నాట్ రెడీ, నేను చేయను, బికాస్ నాకు ఇష్టం లేదు. అసలు ఇష్టాలతో పనేంటి? చెప్పినట్లు చేయటం అంతే. మొన్న ఒక రోజున ఒక పాప వచ్చి నన్ను అడిగింది, ఫాదర్ నా భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేయండి ఫాదర్ అంది. నేను అన్నాను, ఒక్కటే ఒక పని చేయన్నా, మీ అమ్మ నాన్న చెప్పిన మాట విను చాలు, భవిష్యత్తు చక్కగా సంతోషంగా ఆశీర్వదింపడతామని చెప్పి ఒక్క మాటే, ఇంక వేరే ఏం లేదు. అమ్మ నాన్న చెప్పిన మాట విను చాలు అన్నాను. తెలుసా నీకు ఆ విషయం? విధేయించుటలో గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నది. యేసుక్రీస్తు వారు అది నేర్పించుచున్నారు కదా, నేను నా తండ్రి యందును తండ్రి నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు వసించండి, మీరు నా యందు ఉండండి అని చెప్పేసి అంటున్నారు. అందుకనే వాక్యం చెబుతుంది కదా, మత్తయి సువార్త 17:5, ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఈ మాటల్లో ఆకాశము తెరవబడి ఒక స్వరం వినిపిస్తుందంట. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గురించి నేను మిగులా ఆనందభరితుడనైతిని, ఈయన చెప్పినట్లుగా మీరు ఆలకించండి అని చెప్పారండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితము తండ్రిని ఎలా సంతోషపెట్టింది అంటే, తండ్రి చెప్పినట్లుగా చేశారు కాబట్టి, ఆయన చిత్తమునకు లోబడ్డారు కాబట్టి, తల వంచారు కాబట్టి, తండ్రి యేసుక్రీస్తు వారిని బట్టి ఎంతో ఆనందించారంట. ఇప్పుడు ఆ ఆనందము నీ వల్ల కలగాలనంటే ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వినుటమే. అందుకే చెప్పారు కదా, ఈయన చెప్పినట్లు మీరు చెయ్యండి. ఎంతమంది చేస్తున్నారు? యేసయ్య చెప్పాడు కదా, వాక్యంలో చెప్పాడు కదా, నేనే జీవాహారం అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు, నేనే పునరుత్థానమును అన్నాడు, నేనే లోకమునకు వెలుగును అన్నాడు. యేసుక్రీస్తు వారు ఇన్నిసార్లు నేనే 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 అని చెప్తున్నా, ఆయన కాదు అని నేను ప్రవర్తిస్తున్నా. నాలో జీవం ఎలా వచ్చింది? నేను ఎలా నిత్య జీవాన్ని పొందుకుంటా?
కదా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నా జీవితంలోకి వస్తే, యేసయ్యను నేను స్వీకరిస్తే, ఆ వాక్యము, ఆ ప్రార్థన, ఆయన యొక్క పరమ పవిత్ర శరీరము రక్తము నా మనస్సును, నా ఆలోచనలను, నా జీవిత విధి విధానాలను ప్రభావితం చేస్తుంది. అది మార్చగలగాలి. అది నీలో మార్పు తీసుకురాకపోతే మరి ఇంకెంత కాలం మన కొరకు దేవుడు ఉంచాడు మనకైతే తెలియదండి. సమయం ఉన్నంతలోనే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవనం పొందుకోవటానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.